హరే కృష్ణ. గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి శ్రీ చాణక్య పండితుడు కోడిపుంజును చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం గురించి చాణక్య నీతి శాస్త్రంలో తెలియజేస్తాడు. మరి ఆ ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటో మనం చూద్దాం. ప్రత్యుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు స్వయమాక్రమ్య భుక్తం చ శిక్షే చత్వారి కుక్కుటాత్ అని అంటాడు. దానికి అనువాదం ఏమిటంటే సరైనటువంటి సమయంలో మేల్కోవడం, అలాగే యుద్ధంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి నిలబడడం, అలాగే తన యొక్క ఆస్తిని కుటుంబంలో అందరికీ సమానంగా పంచడం, తన యొక్క స్వయం కృషి ద్వారా తన యొక్క ఆహారాన్ని సంపాదించుకోవడం, ఈ 4 అద్భుతమైనటువంటి లక్షణాలు మనం కోడిపుంజు నుండి నేర్చుకోవాలని చాణక్య పండితుడు అంటాడు. ప్రత్యుత్థానము అంటే సరైనటువంటి సమయంలో మేల్కోవడం. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వారికి బ్రహ్మ ముహూర్తానికి ముందే నిద్ర లేచి బ్రహ్మముహూర్త సమయానికి స్నానాన్ని ఆచరించి సిద్ధంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు తాను స్థాపించినటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఈ ఉద్యమంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కనీసం ఉదయం 4 గంటలకల్లా ఖచ్చితంగా మేల్కోవాలి అని చెప్పారు. ఎందుకంటే ఒక ముహూర్తం అనేది మనకి 48 నిమిషాల పాటు ఉంటుంది. సూర్యోదయానికి గంటన్నర ముందు సుమారుగా ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ప్రారంభమవుతుంది. మనం చూసినట్లయితే ఈ కోడిపుంజు ఏదైతే ఉందో దాని నుండి మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. అది ఏ విధంగా సరైనటువంటి సమయంలో నిద్ర మేలుకోవడం అనేది ఆ పాఠాన్ని దాని నుండి మనం నేర్చుకోవచ్చు. అలాగే ఇక మరొక విషయం ఇక్కడ చెప్పారు. పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి నిలబడడం అనేది కూడా మనం ముఖ్యంగా క్షత్రియులు నేర్చుకోవాల్సినటువంటి విషయం. అలాగే తన యొక్క ఆస్తిని కుటుంబ సభ్యుల మధ్య సమానంగా పంచడం అనేది కూడా కోడిపుంజు నుండి నేర్చుకోవాలని చాణక్య పండితుడు చెప్తాడు. స్వీయ ప్రయత్నం ద్వారా అంటే స్వయం కృషి ద్వారా సంపాదించుకోవడం, అది కూడా మనం కోడిపుంజు నుండి నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి లక్షణాలను మనం కోడిపుంజు నుండి నేర్చుకోవచ్చని చాణక్యుడు అంటాడు. వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని నుండి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. భగవంతుడు ఈ భౌతిక ప్రకృతి ద్వారా మనకు అనేక పాఠాలను బోధిస్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో కూడా మనం చూసినట్లయితే 22 గురువుల గురించిన ప్రస్తావన చేయబడింది. మానవ జీవితాన్ని పొందిన తర్వాత ఎవరైతే జిజ్ఞాస కలిగి ఉంటారో వారు మన యొక్క శాస్త్రాల ద్వారా అంటే మహాభారతం, రామాయణం, శ్రీమద్ భాగవతం వీటి ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశులు మనకి ఏ పాఠాలు నేర్పాలనుకుంటున్నాయో మనం చాలా సులభంగా నేర్చుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? ఈరోజే శ్రీమద్ భాగవతం, మహాభారతం, రామాయణం ఇత్యాది శాస్త్రాలను చదవండి. విలువైన మానవ జీవితాన్ని అనవసరంగా వృధా చేసుకోవద్దు. మరింత సమాచారం కోసం చాణక్య నీతి అనే గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.